ఇన్ఫర్టిలిటీ ఆర్ పిల్లలు లేక బాధపడుతున్న కపుల్స్లో మగవాళ్ళు వాళ్ళ సెమెన్ అనాలిసిస్లో వీరకణాల కౌంట్ తక్కువగా ఉన్నా లేదా కౌంట్తో పాటు కదలికలు తక్కువగా ఉన్నా ఆర్ సెమెన్ శాంపుల్లో వాళ్ళకి జీరో స్పర్మ్ కౌంట్ ఆర్ అజోస్పర్మియా అని అంటాము. ఇటువంటి కండిషన్స్ వచ్చినా ఇటువంటి వాళ్ళు ఏమేం టెస్టులు చేయించుకోవాలి అండ్ మీరు చేయించుకుంటున్న టెస్టుల్లో ఏమేం మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ మీ ట్రీట్మెంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. ఇన్ఫర్టిలిటీతో ఉన్న కపుల్స్లో చాలా మంది ఎస్పెషల్లీ మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో చేసే తప్పులు ఏంటి అంటే మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ ఆర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ఏదో ఒక మెడిసిన్స్ వాడేసేద్దాంలే, ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు చూయించుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. ఇయర్స్ అండ్ ఇయర్స్ తరబడి ఈ మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ వాడుకుంటూ వాళ్ళు టైమ్, మనీ రెండు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ల సైడ్ నుంచి ఈ వీరకణాల్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు హార్మోన్స్ టెస్ట్, స్కానింగ్ లేదా సెమెన్ టెస్ట్ చేయించుకోవడం ఎంత ముఖ్యమో వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే కరెక్ట్గా టెస్టిస్ సైజు ఎలా ఉంది, టెస్టిస్ ఏ పొజిషన్లో ఉన్నాయి అండ్ టెస్టిస్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటకు వచ్చే దారిలో బ్లాక్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, వారికోసిల్ లాంటి ఇతర సమస్యలు అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక డాక్టర్ డైరెక్ట్గా పేషెంట్ని పరీక్ష చేయటమే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ ఆర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ను కన్సల్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఈ మగవాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా జరగదు, చేయటం కుదరదు. టెస్టిస్ సైజు ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయకుండా కేవలం టెస్టుల మీద ఆధారపడి మాత్రమే నెలల తరబడి మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ వాడుకోవడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. వీరకణాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మగవాళ్ళు గనక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఈ మగవాళ్ళకి కరెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేస్తారు. మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరకణాల సమస్యకి కారణం ఏంటో తెలుసుకుని కరెక్ట్గా వారికి ట్రీట్మెంట్ జరగాలి అనంటే మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ప్రత్యేకంగా మగవాళ్ళ కోసం ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. వీరకణాల కౌంట్ లేదా కదలికలు తక్కువగా ఉండి ఆర్ అజోస్పర్మియా ఆర్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవ్వండి. ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత మగవాళ్ళకు కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది.